హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఐసిఈ. ఈ వీడియోలో మనం ఎస్బీఐ పీఓ 2022కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేవి తెలుగులో తెలుసుకుందాం. సో టోటల్గా ఈ ఇయర్ వేకెన్సీస్ వచ్చేసరికి 1673 వేకెన్సీస్ అనేవి మనకి రావడం జరిగింది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఏజ్ ఎలిజిబిలిటీ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ కావచ్చు. సో ప్యాటర్న్ చేంజ్ అనేది కూడా మనకి అవ్వడం జరిగింది. సో ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్తో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు ఎగ్జామ్లో చేంజెస్ కూడా ఉన్నాయి. ఆ చేంజెస్ అనేవి ప్రిలిమ్స్లో ఉన్నాయా, మెయిన్స్లో ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ ఏదైతే చేంజెస్ వచ్చాయో అవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, సో ఎస్బీఐకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 22 సెప్టెంబర్. ఓకే, సో 22 సెప్టెంబర్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 12 వరకు మనకి అరౌండ్ ఒక 20 డేస్ టైం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్గా చూసుకున్నట్టయితే సో మనకి ఎస్సీ వాళ్ళకి 240 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ స్టేట్ వైడా నేషనల్ వైడా అంటే మనకి స్టేట్ వైడ్ కాదు, నేషనల్ వైడ్. అంటే మీకు ఒకవేళ జాబ్ వస్తే మనకి ఏదైతే ఇండియాలో ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో ఎక్కడైనా కూడా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. సో స్పెసిఫిక్గా ఈ స్టేట్లోనే నేను చేస్తాను అనడానికైతే లేదు. మనకి రెగ్యులర్ వేకెన్సీస్లో ఎస్సీ వాళ్ళకి 240 వేకెన్సీస్, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి 120 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 432, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 160 వేకెన్సీస్. నెక్స్ట్ ఫైనల్గా ఎవరైతే అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 648 వేకెన్సీస్ అనేవి మనకి ఉండడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్టయితే 1600 వేకెన్సీస్ అనేవి మనకి ఉండడం జరిగింది. సో ప్రతి ఇయర్ కూడా మనకి అరౌండ్ 2000 వేకెన్సీస్ అనేవి మనకి మినిమం వేకెన్సీస్ ఉంటాయి. అంటే మినిమం ఆర్ మ్యాక్సిమం చూసుకున్నట్టయితే అరౌండ్ 200, అప్రాక్సిమేట్లీ 2000 ఖచ్చితంగా మనకి 2000 ఉంటాయి. ఓకే, సో 2003 కావచ్చు, 2004 ఆ టైప్లో అట్లీస్ట్ 2000 ఉంటాయి. ఒక 10 డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కేవలం 1600 వేకెన్సీస్ అనేవి మనకి రావడం జరిగింది. అండ్ ఆల్సో ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ లో కూడా మనకి డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రెగ్యులర్ వేకెన్సీస్ 1600 ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి టోటల్ గా 73 వేకెన్సీస్. ఇవన్నీ యాడ్ చేసుకున్నట్టయితే మనకి 1673 వేకెన్సీస్ అనేవి 2022కు సంబంధించి ఎస్బీఐపిఓకి సంబంధించిన వేకెన్సీస్ అనమాట. ఓకే, సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 1673. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేస్. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనం ఎగ్జామ్ యొక్క ఏదైతే మనకి వేకెన్సీస్ వచ్చాయో వాటిని బేస్ చేసుకొని మనం ముందుగా అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసే ఆ డెడ్ లైన్ ఏదైతే ఉందో సో వాటిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మనకి 22 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 22 నుంచి ఎప్పటి వరకు అంటే 12 అక్టోబర్ వరకు. ఓకే, సో 22 సెప్టెంబర్ నుంచి 12 అక్టోబర్ వరకు మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామ్. అంటే మనకి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది, అండ్ ఆల్సో ఫేజ్ 3 ఉంటాయి. ఫేజ్ 1లో ప్రిలిమ్స్ ఉంటుంది, ఫేజ్ 2లో మనకి మెయిన్స్ ఉంటుంది, ఫేజ్ 3లో సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఆల్సో ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏం చేంజ్ ఉందంటే మనకి ఫేజ్ 3 ఏదైతే ఉందో దానిలో సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫేజ్ 1లో ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క డేట్స్ వచ్చేసరికి 17, 18, 19 అండ్ 20th డిసెంబర్న మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, సో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకి జనవరి 2023 ఆర్ ఫిబ్రవరి 2023, ఐదర్ జనవరి మంత్ ఎండింగ్ లో కావచ్చు లేదా ఫిబ్రవరి మంత్ స్టార్టింగ్ లో కావచ్చు. 2023 అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి ఆ మంత్లలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సైకోమెట్రిక్ టెస్ట్ అయినా లేదా ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ అయినా, ఓకే, సో గ్రూప్ ఎక్సర్సైజ్ అయినా, ఇంటర్వ్యూ అయినా, నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ అయినా మనకి ఫిబ్రవరి ఆర్ మార్చ్, అంటే ఫిబ్రవరి లాస్ట్ మంత్ ఎండింగ్ లో కావచ్చు లేదా మార్చ్ యొక్క మంత్ స్టార్టింగ్ లో కావచ్చు మనకి సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ అండ్ ఆల్సో గ్రూప్ ఎక్సర్సైజెస్ అనేవి మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ ఇంపార్టెంట్ విషయం అంటే సో మనకి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం ముందుగా చెక్ చేసుకోవాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఆల్సో దాంతో పాటుగా ఏజ్ ఎలిజిబిలిటీ. ఎందుకంటే చాలా మంది ఆస్పిరెంట్స్ డిగ్రీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, చాలా మంది ఆస్పిరెంట్స్ డిగ్రీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, అంటే డిగ్రీ చదివే వాళ్ళు ఉంటారు, ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు
నెక్స్ట్ మనకి ఏజ్ ఏదైతే లాస్ట్ మనకి మినిమం ఏజ్ ఉంటుంది, మ్యాక్సిమం ఏజ్ అనేది ఉంటుంది. మినిమం ఏజ్ అనేది ఉంటుంది, మ్యాక్సిమం ఏజ్ అనేది ఉంటుంది. సో ఇవి కన్సిడర్ చేసుకోవాలంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నారనుకోండి, సో వాళ్ళకి మినిమం ఏజ్ ఈ ఏజ్ అనేది మనకి పర్టికులర్గా ఇవ్వడం జరిగినా కూడా మేబీ 1 or 2 days డిఫరెన్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి, సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఏజ్ని మించిపోయిన తర్వాత వాళ్ళు అప్లై చేయడానికి అయితే ఛాన్స్ అనేది ఉండదు. బట్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని రెస్పెక్టివ్ కేటగిరీలో మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ని బేస్ చేసుకొని మనం కూడా అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది చూద్దాం. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ మీరు క్లియర్గా నోట్ చేయాల్సిన విషయం, మనకి యాజ్ ఆన్ డేట్ అనేది ఇస్తాడు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఆన్ 31st December 2022 అంటారు. అంటే ఈ ఇయర్ డిసెంబర్ 31st వరకు మనకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ రోజు ఏదైతే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారో ఇప్పటి నుంచి మీరు చూసుకుంటే ఇది సెప్టెంబర్ మంత్. ఇది సెప్టెంబర్ మంత్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ డేట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తీసుకోండి, 22nd of September 2022 తీసుకుంటే ఈ రోజు లోపు మీకు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అవ్వాలి లేదా రిజల్ట్ వచ్చి ఉండాలి అంటే కొంతమంది అభ్యర్థులకి ఛాన్స్ అనేది మిస్ అవుతారు. ఎందుకంటే ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్స్ కోసం రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మనకు కొంచెం ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకి కొంచెం ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ ఆన్ డేట్ మనకి 31st December 2022 ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, దోస్ హూ ఆర్ ఇన్ ది ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ మే ఆల్సో అప్లై ప్రొవిజనలీ సబ్జెక్ట్ టు ద కండిషన్. సో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఓకే, బట్ కండిషన్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఇంటర్వ్యూకి కాల్ చేసినట్టయితే, వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్టయితే దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ప్రూఫ్ ఆఫ్ హ్యావింగ్ పాస్డ్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 31st December అంటే డిసెంబర్ 31st December 2022 లోపు వాళ్ళకి సర్టిఫికెట్ వచ్చి ఉండాలి, ఆర్ లేని పక్షంలో వాళ్ళ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఉండాలి. వాళ్ళ యొక్క ఫైనల్ ఏదైతే గ్రాడ్యుయేషన్ ఉందో దానికి సంబంధించిన ఫైనల్ ఇయర్ కావచ్చు, ఫైనల్ సెమిస్టర్ కావచ్చు, ఫైనల్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా 31st December 2022 లోపు వచ్చి ఉండాలి. అలాంటి పక్షంలో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ కూడా రాయొచ్చు. మీకు ఒకవేళ 31st December 2022 లోపు మీకు రిజల్ట్ వచ్చినా, సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, సర్టిఫికేట్ లేకపోయిన పక్షంలో ఒకవేళ రిజల్ట్ వచ్చినా సరిపోతుంది. మీకు రిజల్ట్ వచ్చినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ రిజల్ట్ రాని పక్షంలో సో మీకు వ్యాలిడిటీ అనేది ఉండదన్నమాట. ఓకే, సో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ క్రైటీరియా. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వేరియేషన్ ఉంది కంపేర్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మనకి ఏజ్ క్వాలిఫికేషన్ లో డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. అక్కడ 31st December మాత్రమే ఇవ్వడం జరిగింది, ఇక్కడ 1st April ఇవ్వడం జరిగింది. ఓకే, సో 1st April 2022ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ డేట్ ప్రకారం అన్నాడు. ఓకే, సో మినిమం ఏజ్ ఎంత అంటే మినిమం ఏజ్ వచ్చేసరికి 21 years. మినిమం ఏజ్ వచ్చేసరికి మనకి 21 years. ఓకే, 21 years మినిమం. నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి మనకి 30 years ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ 30 years ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలిజిబులా కాదా అన్నదానికి మనకి ఎగ్జాంపుల్ అంటే మనం చెక్ చేయాల్సిన పని కూడా లేదు. ఇక్కడ క్లియర్గా ఎగ్జాంపుల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బార్న్ నాట్ లేటర్ దాన్ 1st April 2001. అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 1st April 2001 తర్వాత ఉండకూడదు. 1 తర్వాత ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫర్ ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ 2nd April 2002 అనుకోండి, 2001 అనుకోండి, సేమ్ అదే ఇయర్ అదే మంత్ నెక్స్ట్ డే 2001 April 2nd అనుకోండి. సో ఇది మనకి యాజ్ ఆన్ ఇచ్చాడు. ఈ డేట్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 2nd April లో ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో ఆర్ దే ఎలిజిబుల్, అతను ఎలిజిబుల్ అవుతాడా అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ కారు. ఒక్కరోజు కూడా మీకు తర్వాత రోజు ఉన్నట్టయితే సో మీరు ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే మినిమం ఏజ్ ఏదైతే 21 years ఉందో ఆ 21 years లోపు మీరు రారన్నమాట. అందుకే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు మ్యాక్సిమం చూసుకున్నట్టయితే మ్యాక్సిమంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 2nd April 1992. ఓకే, 2nd April 1992. సో ఇది మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2nd April 1992 అయినట్టయితే యు ఆర్ ఎలిజిబుల్. బట్ మీరు దీనికి ముందు, ఓకే, సో దీనికి ముందు ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ముందు తీసుకుందాం.
ఫస్ట్ ఏప్రిల్ 1992, ఫస్ట్ ఏప్రిల్ 1992న మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారా? నో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, మీరు ఎలిజిబుల్ కాదు. కేవలం 2nd ఏప్రిల్ నుండి, ఓకే, 2nd ఏప్రిల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఎవరైతే 2nd ఏప్రిల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆల్సో దే ఆర్ ఎలిజిబుల్, వాళ్ళు కూడా ఎలిజిబులే. సో 2nd ఏప్రిల్ 1992 తర్వాత నుంచి మనకి 1st ఏప్రిల్ 2001 వరకు ఈ ఏజ్ గ్యాప్లో ఎవరైతే ఈ ఇయర్స్లో, ఓకే, మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎవరైతే ఉందో, ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఇది ఎవరికి చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఎవరికి ఇది జనరల్ వాళ్ళకి, అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిల్స్ చేసుకొని ఇచ్చారు. బట్ అందరికీ అప్లై అవుతుందంటే అందరికీ అప్లై అవుతుంది. ప్లస్ వాళ్ళకి అప్లై అయితే ఏం చేయాలి అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉండడం జరిగింది అదర్ కేటగిరీస్ వారికి. లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వాళ్ళకి ఏదైతే 30 years మ్యాక్సిమం ఉందో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎప్పటి వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు? 35 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీ యొక్క ఏజ్ అనేది 35 years లోపు ఉన్నట్టయితే యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 33 years లోపు యు ఆర్ ఎలిజిబుల్. ఒకవేళ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే, ఓకే, సో బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే అందులో కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన వాళ్ళైతే 40 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఓబీసీ వాళ్ళైతే 40 కాదు, ఇక్కడ 30 + 15 కాబట్టి 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళైతే 13 years యాడ్ చేసుకోవాలి. సో 43 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో 43 years వరకు వాళ్ళు అప్లై చేసుకో. ఒకవేళ జనరల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే సో వాళ్ళకి ఏంటి నార్మల్గా అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉండో, కానీ పీడబ్ల్యూబీడీ ఎవరైతే బెంచ్ మార్క్ డిజేబిలిటీలో ఉన్న జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ఒక 10 years అనమాట. అంటే వాళ్ళు 40 years వరకు కూడా దే ఆర్ ఎలిజిబుల్. ఓకే, సో ఈ రకంగా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా నార్మల్గా జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ మనం చూసుకున్నట్టయితే 21 years నుంచి 30 years ఇస్ ద మ్యాక్సిమం. సో ఇది మన ఏజ్ యొక్క ఎలిజిబిలిటీ. నెక్స్ట్, సో మనకి మెయిన్గా వచ్చేసరికి ప్రిలిమ్స్ phase 1లో ఉంటుంది, phase 2లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, phase 3లో మనకి సైకోమెట్రిక్ అనేది ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ అండ్ ఆల్సో గ్రూప్ ఎక్సర్సైజెస్ అనేవి మనకి phase 3లో ఉండడం జరుగుతుంది. ఈ phase 3 ఎప్పుడు జరుగుతుందంటే మనకి ఫిబ్రవరి మార్చ్ 2023. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జనవరి ఆర్ ఫిబ్రవరి ఆఫ్ 2023. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క డేట్స్ అనేవి మనకి డిసెంబర్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 17, 18, 19, 20. ఈ 17, 18, 19 అండ్ ఆల్సో 20th of 2022 డిసెంబర్. ఓకే, 2022 డిసెంబర్న మనకి 17th, 18th, 19th, 20th డేట్న మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏదైతే phase 1 ఎగ్జామ్ ఉందో ఆ phase 1 ఎగ్జామ్లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి ప్రీవియస్ రిక్రూట్మెంట్ ప్రీవియస్ నోటిఫికేషన్లో బేస్ చేసుకున్నట్టయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో దెర్ ఈస్ నో చేంజ్. ఓకే, నో చేంజ్ ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, మనకి ప్యాటర్న్ అనేది సేమ్ ఉంది. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 30 questions, 20 minutes ఇస్ ద టైం. నెక్స్ట్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ వచ్చేసరికి 35 questions, 20 minutes ఇస్ ద సెక్షనల్ టైం. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి 35 questions, 20 minutes ఇస్ ద సెక్షనల్ టైం. సెక్షనల్ టైం అంటే ఏంటి? కేవలం ఆ 20 minutesలోనే మీరు ఇంగ్లీష్ అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ సెక్షన్లో మీ క్వాంట్ వచ్చినప్పుడు ఆ 20 minutesలోనే మీరు క్వాంట్ అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ 20 minutesలో ఆ నెక్స్ట్ ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్లో కేవలం రీజనింగ్ ఎబిలిటీ మాత్రమే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే మీరు మనకి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో సెక్షన్ టు సెక్షన్ మీరు మూవ్ అవ్వడానికి ఛాన్స్ అనేది లేదు. లైక్ మీకు ఆర్ఆర్బి పీఓలో చూసుకున్నట్టయితే మీకు సెక్షన్స్ మూవ్ అవ్వచ్చు, బట్ ఇక్కడ మీరు సెక్షన్స్ అనేవి మూవ్ అవ్వడానికి లేదు. సెక్షనల్ టైమింగ్ అనేది మనకి సెపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇది కాంపోజిట్ టైం కాదు, సెక్షనల్ టైం. సో ఓవరాల్గా చూసుకుంటే 20 + 20 + 20 60 minutes, దట్ ఈస్ 1 hour టైంలో టోటల్ 100 questions మనం ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ప్యాటర్న్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్కి ఎంతమందిని తీసుకుంటారు అంటే ఇక్కడ క్యాండిడేట్స్ నెంబరింగ్ 10 times అప్రాక్సిమేట్లీ ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ కేటగిరీ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామ్ అన్నాడు. అంటే మనకి టోటల్గా 1673 వేకెన్సీస్ కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్కి కాంపిటీషన్ ఎంత ఉంటుంది, ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారు అంటే మనకి 16,730
730 మెంబర్స్ అనే వాళ్ళు మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు. ఓకే, టోటల్ గా 16,730 వాళ్ళు అప్రాక్సిమేట్లీ, ఇక్కడ ఎగ్జాక్ట్ గా కాదు, మనకి అప్రాక్సిమేట్లీ 10 టైమ్స్ అన్నాడు కాబట్టి అరౌండ్ 16,730 మెంబర్స్ అనే వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎవరైతే అప్లై చేస్తారో, ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఫీ అనేది పే చేస్తారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్, వాళ్ళందరూ కూడా రాయొచ్చు, ఎంతమంది అని రాసుకోవచ్చు. బట్ మెయిన్స్ ఎగ్జామ్ కాంపిటీషన్ మీరు చూడండి, 16,730 మెంబర్స్ అనే వాళ్ళు మనకి మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. మీరు ఆర్ఆర్బి పీఓ చూడండి, ఒకవేళ ఆర్ఆర్బి మీరు పీఓ చూసుకున్నట్టయితే మెయిన్స్ ఎగ్జామ్ కి అరౌండ్ 20% తీసుకున్నారు. మెయిన్స్ ఎగ్జామ్ కి 20% కాంపిటీషన్ లా తీసుకున్నారు. ఇక్కడ 10 టైమ్స్ కాంపిటీషన్ మాత్రమే మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ వచ్చినట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ మెయిన్స్ చూసుకున్నట్టయితే దిస్ ఈస్ ద న్యూ ప్యాటర్న్. అంటే ప్రీవియస్ రిక్రూట్మెంట్ లో ఏదైతే మనకి ఆ ప్యాటర్న్ ఉందో, ప్రీవియస్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఒకసారి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ గా మనకి 60 మార్క్స్ కి రావడం జరుగుతుంది. అంటే క్వశ్చన్స్ 45 ఉంటాయి, బట్ మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 60 మార్క్స్. బట్ డ్యూరేషన్ వచ్చేసరికి రీజనింగ్ ఎబిలిటీకి 60 మినిట్స్ మనకి డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఇన్ రీజనింగ్ ఎబిలిటీ. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ లో 35 క్వశ్చన్స్ 60 మార్క్స్, టోటల్ గా టైం వచ్చేసరికి 45 మినిట్స్. నెక్స్ట్ జనరల్ బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్ గా 35 మినిట్స్ ఇస్ ద సెక్షనల్ టైం. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ 40 మినిట్స్ ఇస్ ద టైం. దిస్ ఇస్ ద ఓల్డ్ ప్యాటర్న్. అంటే 3 అవర్స్ లో 155 క్వశ్చన్స్ అని మనం అటెంప్ట్ చేయాలి. బట్ ఈ ఇయర్ ఏదైతే ఉందో, ఈ ఇయర్ లో ఈ యొక్క ఏదైతే ఓల్డ్ ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ అనేది మనకి ఇవ్వడం లేదు. మనకి కొత్త ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ చేంజ్ అనేది ఉంది. నార్మల్ గా ఇంతకు ముందు చూసుకుంటే 45 క్వశ్చన్స్ ఫర్ రీజనింగ్ ఎబిలిటీ, ఓకే, 60 మార్క్స్ వస్తాయి. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక 5 మార్క్స్ తగ్గించారు. బట్ మాక్సిమం మార్క్స్ చూసుకుంటే ఒక 10 మార్క్స్ తగ్గినాయి. ఇక్కడ చూడండి మాక్సిమం మార్క్స్ 60 మార్క్స్, బట్ ఇక్కడ మనకి కేవలం 50 మార్క్స్ రావడం జరుగుతుంది. అంటే రీజనింగ్ ఎబిలిటీకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్ వస్తాయి. మాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ వస్తాయి. డ్యూరేషన్ కూడా మనకి మార్చడం జరిగింది. అంతకుముందు డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ ఉండేది, ఇప్పుడు 15 మినిట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇంతకుముందు 35 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 30 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షనల్ టైంలో చేంజ్ లేదు, 45 మినిట్స్ ఇస్ ద టైం ఫర్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్, దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ దిస్ సెక్షన్. మనకి టోటల్ గా క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంతకు ముందు 40 క్వశ్చన్స్ వచ్చాయి, 40 మార్క్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. బట్ ఇక్కడ చూడండి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 60 మార్క్స్ అనేవి మనకు ఓవరాల్ గా ఇవ్వడం జరుగుతుంది. 45 మినిట్స్ ఇస్ ద డ్యూరేషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు రీజనింగ్ 40 క్వశ్చన్స్ కి 50 మార్క్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనాలిసిస్ కి 30 క్వశ్చన్స్ కి 50 మార్క్స్, ఇక్కడ జనరల్ అవేర్నెస్ కూడా మీకు 50 క్వశ్చన్స్ కి 60 మార్క్స్. అంటే మనకి ఈచ్ క్వశ్చన్ అనేది కూడా మనకి వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. అంటే మనకి ఇప్పుడే ఆలోచించుకోవచ్చు డిఫికల్టీ లెవెల్ ఆఫ్, ఓకే, డిఫికల్టీ లెవెల్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక క్వశ్చన్ కి 1 మార్క్స్ ఇస్తేనే మనకి జీ అనేది మోడరేట్ టు డిఫికల్ట్ అప్పుడప్పుడు ఉండడం జరుగుతుంది కొన్ని ఎగ్జామినేషన్స్ లో. బట్ ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ కూడా మీకు క్యారింగ్ ఎక్కువ మార్కులు మీకు రావాలి అంటే మీరు ఎక్కువగా ఫోకస్ అనేది చేయాలి. ఓకే, ఖచ్చితంగా మీరు ఫోకస్ అనేది జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ చేయాలి. అది కరెంట్ అఫైర్స్ కావచ్చు, స్టాటిక్ బ్యాంకింగ్ కావచ్చు, కరెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీకు జనరల్ అవేర్నెస్ లో కూడా మనకి వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. కంపేర్ చేసుకున్నట్టయితే ఓవరాల్ అన్ని సెక్షన్స్ లో కూడా మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ లోనే టోటల్ గా 60 మార్క్స్ వెయిటేజ్ అనేది రావడం జరిగింది అవుట్ ఆఫ్ 200 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఇస్ ద మాక్సిమం మార్క్స్. నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి 40 మినిట్స్ ఇస్ ద డ్యూరేషన్. సో డ్యూరేషన్ లో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద డ్యూరేషన్. టోటల్ ఓవరాల్ గా 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది సెక్షనల్ టైమింగ్ లో. టోటల్ క్వశ్చన్స్ లో కూడా మార్పు లేదు, 155 క్వశ్చన్స్. ఇంతకుముందు కూడా 155, బట్ ఇప్పుడు మనకి రీజనింగ్ లో కొన్ని మనకి క్వశ్చన్స్ తగ్గించారు. నెక్స్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్ మార్క్స్ అనేవి మనకి పెంచడం జరిగింది. ఈ రకంగా ప్యాటర్న్ అనేది చేంజ్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది మనకి టోటల్ గా 30 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. దానిలో మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి, లెటర్ రైటింగ్, ఎస్ఏ. టోటల్ గా మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్. ఈ యొక్క ఆబ్జెక్టివ్ టెస్ట్ లో మనకి 200 మార్క్స్, దాంతో పాటు 50 మార్క్స్ మనకి డిస్క్రిప్టివ్ పేపర్. టోటల్ గా మనకి ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ ఉందో ఆ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క వెయిటేజ్ వచ్చేసరికి 250 మార్క్స్ అనేది మనకి వెయిటేజ్. సో ప్యాటర్న్ అనేది కేవలం మెయిన్స్ ఎగ్జామ్ లోనే డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్.
నెక్స్ట్ వచ్చేసరికి ఫేజ్ 3 చూసుకున్నట్టయితే సైకోమెట్రిక్ టెస్ట్ అనేది మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఫేజ్ 3లో భాగంగానే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ ఫేజ్ 3లోనే మనకి గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్క్స్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ 30 మార్క్స్ ఉంటుంది. టోటల్ గా మనకి ఫేజ్ 3లో ఈ యొక్క ఏదైతే మనకి గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ ఉందో 50 మార్క్స్ వెయిటేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, 50 మార్క్స్ వెయిటేజ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఫైనల్ సెలెక్షన్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో గ్రూప్ ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ. అంటే మనకి ఫేజ్ 2, ఫేజ్ 3 వీటిని బేస్ చేసుకునే మనకి ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్. ఓకే, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఏదైతే ఫేజ్ 2, ఫేజ్ 3 ఉందో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫేజ్ 1 అనేది కేవలం మీరు మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కావడానికి మాత్రమే. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్కి మీరు క్వాలిఫై అవ్వడానికి మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది అక్కడ కన్సిడర్ చేస్తారు. బట్ మనకి ఏదైతే ఓవరాల్ ఫైనల్ సెలెక్షన్ ఉందో ఫేజ్ 1 అనేది మనకి కన్సిడర్ చేయరు. ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ విల్ నాట్ బి యాడెడ్ ఫర్ ప్రిపేరింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ది సెలెక్షన్. ఓకే, సో మనకి చూసుకున్నట్టయితే మెయిన్స్ ఎగ్జామ్లో 250 మార్క్స్. ఓకే, 250 మార్క్స్. నెక్స్ట్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూలో 50 మార్క్స్. ఓవరాల్ గా ఎన్ని మార్కులు జరుగుతుంది ఫేజ్ 2, ఫేజ్ 3? 300 మార్క్స్ కి. ఈ 300 ని మనకి 100 మార్క్స్ గా నార్మలైజ్ చేస్తారు. సో మెయిన్స్ ఎగ్జామ్ ని 250ని 75 మార్క్స్ గా కన్సిడర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ ని 25 మార్క్స్ గా వెయిటేజ్ గా మనకి ఇక్కడ నార్మలైజేషన్ అనేది జరగడం జరుగుతుంది. టోటల్ గా 100 మార్క్స్ కి ఏదైతే ఓవరాల్ మార్క్స్ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి శాలరీలో మనకి బేసిక్ పే. ఓకే, బేసిక్ పే వచ్చేసరికి 41,960 అనేది మనకి బేసిక్ పే అనమాట. అంటే మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో పోల్చుకున్నట్టయితే ఎక్కువగా మనకి ఎస్బీఐ పిఓనే మనకి శాలరీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ హ్యాండ్ శాలరీ. మనకి ఇది ఇన్ హ్యాండ్ శాలరీ కాదు, ఇది ఇన్ హ్యాండ్ శాలరీ కాదు, బేసిక్ పే మాత్రమే. ఓకే, సో బేసిక్ పే మాత్రమే మనకి 41,960 అనేది రావడం జరుగుతుంది. టోటల్గా చూసుకుంటే 36,000 మనకి బేసిక్ పే. ఓకే, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో అంటే అప్లై చేసే వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కాబట్టి 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ రావడం జరుగుతుంది. దట్ ఈస్ 1490 ఇంటూ 4 అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్స్. సో మనకి మొత్తం చూసుకున్నట్టయితే ఈ 4 ఇంటూ 1490 యాడ్ చేసుకున్నట్టయితే మనకి 41,960. ఓకే, 41,960 మనకి ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మనకి బేసిక్ పే మనకి 41,960. బట్ దీంతో పాటుగా మనకి అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే అరౌండ్ 20,000 వరకు మనకి ఇక్కడ డిఏ కావచ్చు, హౌసింగ్ రెంట్ అలవెన్సెస్ కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే అరౌండ్ 20,000 మనకి 62,000 మినిమం అనేది మనకి రావడం జరుగుతుంది ఇన్ హ్యాండ్ శాలరీ ఫర్ ఎస్బీఐ పిఓ. ఓకే, సో ఏదైతే మనకి 1673 సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్ సంబంధించి ఆన్లైన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనే వీడియో అనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఐఏసీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో దట్ మీరు ఎలాంటి మిస్టేక్ లేకుండా ఆన్లైన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.